ప్రభుత్వం ఏర్పాటుకు కంఫర్టబుల్ ఇవాళ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తమ విజయంగా చెప్పుకోవడము వారి దివాలు కోరు రాజకీయానికి ఇది నిదర్శనం. రాహుల్ గాంధీ నేతృత్వంలో వరుస క్రమంగా 3 సార్లు ఓడిపోతే ఆ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించడానికి, లేదా కాంగ్రెస్కు వరుస ఓటమిలతో దాని మీద కనీసం వారు సమీక్షలు జరుపుకొని పశ్చాత్తాపడేదానికి బదులుగా ఇవాళ మోదీ గారి మీద, బీజేపీ మీద ఈ రకంగా విషం చిమ్మే ప్రచారం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఐసీయూలో ఉన్న పార్టీ జనరల్ వార్డుకు వచ్చింది తప్పితే పూర్తిగా అది చికిత్స కాలేదు. ఇదే పంతా కొనసాగిస్తే, ఇదే రాజకీయాలు కొనసాగిస్తే ఆ జనరల్ వార్డు నుంచి మార్చి పోవడం ఖాయంగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును మన్నించి స్వాగతించండి. మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారు. 240 సీట్లు ఒక బీజేపీకి వస్తే మొత్తం ఈ కూటమంతా కూడా ఇవాళ 233 సీట్లు మించి రాలేదు. మీరు ఇవాళ మోదీ ప్రభుత్వం గురించి 3వసారి మోదీ గారు ఓడించారు, బీజేపీని ఓడించారని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటే వీళ్ళ తీరెట్లుందంటే ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ సెంచరీ కొడదామని చెప్పి వారు ఒక లక్ష్యంతో పోయి వారు బ్యాటింగ్ చేసి 90 రన్లతో ఓడిపోతే ఆ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిందని చెప్పి కితాబిచ్చు. 90 రన్లు కొడితే ఫెయిల్ అయిపోయినాడు. పిల్లవాడు కష్టపడి చదివి పరీక్షలకు 100 మార్కులు సాధిస్తామని 90 మార్కులు వస్తే ఫెయిల్ అయినాడు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్వచనం. మళ్ళీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి 21 సీట్లు అదనంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమంగా ఉన్నది. ఎందుకు మరి మీకు ఆ నొప్పి, బాధ, కడుపు మంట అర్థం కావటం లేదు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా తెలుగుదేశం, జేడీయూ పోటీ చేస్తే మరి వారు కూటమిగా పోటీ చేసి కూటమిగా గెలిస్తే ఇవాళ పగటి కళలు జేడీయూ, టీడీపీ ఆ కూటమిలో ఉండదు. ఇవన్నీ పగటి కళలు. కాబట్టి మీరు కనీసం మీ ఓటమికి వరుస ఓటంలో సంభవిస్తామంటే ఆ ఉన్న 3 రాష్ట్రాలు ఇవాళ దేశంలో ఇవాళ హిమాచల్లో కాంగ్రెస్ మస్కాబారిపోయింది. కర్ణాటకలో మీ ప్రభుత్వం అధికారులు ఉంటే మీరు 5-6 సీట్లు ఎంపీలు గెలిచి 28 సీట్లలో బీజేపీ 21 సీట్లు గెలిస్తే అది ఓటమిగా కాకుండా మీరు అధికారంలో తెలంగాణలో ఇవాళ మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో 5 లక్షల ఓట్లు తగ్గిపోతే ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆశ్చర్యపోతారు. ఒకసారి మీకు అంకెలు చెప్పినట్టయితే మొన్న 23 అసెంబ్లీ ఎన్నికల్లో 32 లక్షల ఓట్లు వస్తే మాకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 76 లక్షలు, అంటే 43 లక్షలు అదనంగా ఓట్లు వస్తే ప్రజలు ఆ రకంగా తీర్పునిస్తే మీకు మొన్న 92 లక్షల ఓట్లు అసెంబ్లీలో 64 ఎమ్మెల్యేలు ఇప్పుడు 5 లక్షలు తగ్గి 87 లక్షలకు వచ్చి 64 సీట్లలో 15 సీట్లలో మీరు ఓడిపోయి బీజేపీ గెలిస్తే మీరు రేవంత్ రెడ్డి గారు మా పాలనకు అద్దం పడుతున్నారు, ప్రజలు మాకు అనుకూలంగా తీర్పిచ్చారని చెప్పి డబ్బా కొట్టుకుంటారంటే నవ్వుకుంటున్నారు ప్రజలు. మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ 17 సీట్లలో 14 వస్తాయని మా రెఫరెండం అని చెప్పిన మీరు ఇవాళ 5 లక్షల ఓట్లు తగ్గినాయి 5 నెలలనే. మీరు 15 సీట్లు పోయినాయి నీవి. దాన్ని మరి పరిగణలోకి తీసుకోకుండా మరి ఈ కూటమి కూడా ఒక ఎజెండా లేదు, ఒక నాయకుడు లేదు. మీకు నిజంగా అంత నమ్మకం ఉండి అంత దమ్ముంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మా ప్రధానమంత్రి అభ్యర్థి ఫలానా అని చెప్పి రాష్ట్రపతి కలవంటే దానికి సిద్ధంగా లేదు. మల్లికార్జున ఖర్గే ఒక పెద్ద ఇండి అలయన్స్ కూటమి మీటింగ్ ఏర్పాటు చేసి బాహటంగా బయటకు వచ్చి ఏం చెప్తారు, కొండం దవ్వి ఎలుకను పట్టినట్టుగా ఆయన ఏమంటాడంటే రాజకీయ పరిస్థితిని గమనిస్తున్నాం, పొలిటికల్ సిచ్యువేషన్ను మేము స్టడీ చేస్తున్నాం, మేము పూర్తిగా లోతుగా చర్చించాం. చర్చించి ఏం చేస్తుంటే రాజకీయ పరిస్థితి లోపల కోసం చర్చించేది మొత్తం దేశమంతా ప్రపంచమంతా తెలిసిపోయింది. ఎన్డీఏ కూటమి
ఇవాళ విజయం సాధించింది మోదీ గారు ప్రధానమంత్రి అవుతుంది. దాని మీద ఇంకా సిచ్యువేషన్ మీద స్టడీ చేసేది ఏంది? ఆ కూర్చొని ఏంది ఛాయ్ బిస్కెట్ల కోసం మీటింగ్ పెట్టుకొని నిజంగా మీకు అంత దమ్ముంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఇక మా అభ్యర్థి మా ప్రధానమంత్రి పోయి కలవండి, మీ సంఖ్య చూపించి. అది కాకుండా ప్రజల తీర్పును ఇవాళ అవమానపరిచే విధంగా మీరు ఆ రకంగా